హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. చాణక్యుడు అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు? ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఆన్సర్ వీడియో మధ్యలో రివీల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రశ్న వచ్చి మన గత వీడియోలోంచి అడిగాను. ఒకవేళ ఎవరైనా సరే మన వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే సెపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సింధు నాగరికత దగ్గర నుండి కూడా ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. ఓకే. మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఇతను క్రీస్తు పూర్వం 321 నుండి 298 మధ్య మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఓకే. బిరుదు సాండ్రా కొట్టాస్. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. చాణక్యుని సహాయంతో క్రీస్తు పూర్వం 321లో ధనానందుడిని ఓడించి మగధకు రాజయ్యాడు. అనంతరం చాణక్యుడిని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. చాణక్యుడి ఇతర పేర్లు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. ఓకే, మనకి ఇవి ఇంపార్టెంట్. ఇతర పేర్లు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. చాణక్యుని బిరుదులు ఇండియన్ బిస్మార్క్, ఇండియన్ మాకియావెల్లి. ఓకే, ఇండియన్ బిస్మార్క్, ఇండియన్ మాకియావెల్లి. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఆధారంగా చంద్రగుప్త మౌర్యుడు పరిపాలన చేసేవాడు. క్రీస్తు పూర్వం 305లో మగధపై దండెత్తిన సిరియా రాజు మరియు అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్ నికేటర్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. ఓటమి చెందిన సెల్యూకస్ నికేటర్ కాబూల్, కాందహార్, బెలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి సంధి చేసుకున్నాడు. అనంతరం తన కుమార్తె హెలీనాను కూడా చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చేశాడు. దీనికి ప్రతిఫలంగా చంద్రగుప్తుడు 500 ఏనుగులను సెల్యూకస్ నికేటర్కి ఇచ్చాడు. సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుని వద్దకు మెగస్తనీస్ అనే రాయబారిని పంపాడు. ఓకే, మెగస్తనీస్ అనే రాయబారి ఏ మౌర్య రాజు ఆస్థానంలో ఉండేవాడు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఇంపార్టెంట్ పాయింట్. మెగస్తనీస్ అప్పటి మగధ దేశ పరిస్థితులను వివరిస్తూ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. ఓకే. గ్రీకులు చంద్రగుప్తుడిని శాండ్రా కొట్టాస్ అని పిలిచేవారు. ఓకే, శాండ్రా కొట్టాస్ అని గ్రీకులు పిలిచేవారు. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే సంస్కృత భాషలో రచించారు. ఓకే, చాణక్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో రచించారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. చంద్రగుప్తుని సేనాని పుష్యగుప్తుడు గుజరాత్లో సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. చంద్రగుప్త మౌర్యుడు కాశ్మీర్, కళింగ, తమిళనాడు తప్ప మొత్తం భారతదేశమంతా మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఓకే. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. చంద్రగుప్తునికి జైన మత దీక్ష ఇచ్చిన గురువు భద్రబాహు. ఓకే, జైన మత గురువు చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చిన గురువు భద్రబాహు. ఫ్రెండ్స్, మరొక ప్రశ్న. జైన మతంలో శ్వేతాంబర్లు, దిగంబర్లు అనే 2 వర్గాలు ఉంటారు. ఈ 2 శాఖలలో భద్రబాహు ఒక శాఖను స్థాపించాడు. భద్రబాహు స్థాపించిన శాఖ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు మనకు ఈ ప్రశ్నలు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మీకు వెంటనే ఆన్సర్ తట్టిందంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్గా వెళ్తున్నట్టు. ఓకే, అందుకుండే ఎన్నిసార్లు అడుగుతున్నాను. ఓకే, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి, తప్పేమీ లేదు. కానీ కొంచెం మనకు టైం ఎంతో లేదు, ఆల్రెడీ జనవరిలో ఉన్నాం. కొంచెం వీలైనంత ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే.
చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యాన్ని కుమారుడు బిందుసారునికి అప్పగించి కర్ణాటకలోని శ్రావణ బెలగోలకు వెళ్ళి అక్కడ సల్లేఖన వ్రతం ఆచరించి మరణించారు. ఓకే, సల్లేఖన వ్రతం అంటే ఏంటో తెలుసు కదా. అన్నపానీయాలు మాని శరీరాన్ని శుష్కింపజేసి మరణించడం. మౌర్య సామ్రాజ్యంలో రెండవ రాజు బిందుసారుడు. ఇతను క్రీస్తుపూర్వం 298 నుండి 273 వరకు పరిపాలించాడు. బిరుదులు అమిత్రగాత్ర సింహసేన. అమిత్రగాత్ర అనగా శత్రు విద్వాంసకుడు అని అర్థం. ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆల్రెడీ చాలాసార్లు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లోను అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. అమిత్రగాత్ర అంటే అర్థం ఏమిటి అంటే శత్రు విద్వాంసకుడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఏపీ కానిస్టేబుల్, డిఎస్సి, టీఎస్పీఎస్సీ చాలాసార్లు ఈ బిట్ రిపీటెడ్గా వస్తుంది. ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఓకే, అమిత్రగాత్ర అంటే శత్రు విద్వాంసకుడు అని అర్థం. ఓకే, సివిల్ సర్వీస్లో కూడా 2 సార్లు అడిగాడు. బిందుసారుడు అజీవిక మతాన్ని స్వీకరించాడు. ఇతని ఆస్థాన అజీవిక మతాధిపతి పింగళి శ్రీవాత్సవ. ఫ్రెండ్స్, ఇవి కూడా మనకు ఇంపార్టెంటే. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఓకే, బిందుసారుడు అజీవిక మతాన్ని స్వీకరించాడు. ఓకే, అశోకుడు ఇంకా బౌద్ధాన్ని స్వీకరించాడు, అందరికీ తెలిసిందే. ఈ ప్యాటర్న్ మనకు ఇంపార్టెంట్. చంద్రగుప్తుడు జైనం, బిందుసారుడు అజీవకం, అశోకుడు బౌద్ధం. అశోకుడు తర్వాత పరిపాలించిన దశరథుడు. ఓకే, దశరథుడు వచ్చి అజీవకం. అలాగే అశోకుని మనవడు సంప్రాతి జైనం. ఓకే, ఇలా ఈ రాజులు అందరూ కూడా బౌద్ధ, జైన, అజీవిక మతాలు స్వీకరించారు. ఏ రాజు ఏ మతం ఫాలో అయ్యారు అనేది మనకు ఇంపార్టెంట్. ఓకే, చంద్రగుప్తుడు జైనం, బిందుసారుడు అజీవకం, అశోకుడు బౌద్ధం, దశరథుడు అజీవకం, అలాగే సంప్రాతి జైనం. ఓకే, ఇతను పశ్చిమ ఆసియా దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. గ్రీకులు ఇతనిని అమిత్రకేటస్ అని పిలిచేవారు. ఓకే, ఇతను మధువు, అత్తిపండ్లు మరియు వేదాంతిని పంపమని సిరియా రాజు యాంటియోకస్ I కోరగా అతను మధువు, అత్తిపండ్లను మాత్రమే పంపాడు. బిందుసారుని కాలంలో డైమకస్ అనే గ్రీకు రాయబారి సిరియా నుండి వచ్చాడు. ఇతని కాలంలోనే ఈజిప్ట్ పరిపాలకుడు మరియు గ్రీకు రాజు అయిన టాలమీ ఫిలడెల్ఫియస్ రాయబారిగా డైనవాసియస్ పాటలీపుత్రం వచ్చాడు. బిందుసారుని కాలంలో తక్షశిలలో గొప్ప తిరుగుబాటు జరిగింది. ఓకే, బిందుసారుని కాలంలో తక్షశిలలో గొప్ప తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుని అణిచివేసింది అశోకుడు. ఈ తిరుగుబాటు గురించి దివ్యవదన అనే గ్రంథం తెలుపుతుంది. ఓకే, ఆ సమయంలో అశోకుడు ఉజ్జయినికి రాజప్రతినిధిగా ఉండేవాడు. ఈ తిరుగుబాటు సమయంలో అశోకుడిని తక్షశిలలో రాజప్రతినిధిగా నియమించారు. అశోకుడు ఈ తిరుగుబాటును అణచివేశాడు. ఈ తిరుగుబాటు గురించి దివ్యవదన అనే బౌద్ధ గ్రంథం తెలుపుతుంది. క్రీస్తుపూర్వం 273లో అనారోగ్యంతో బిందుసారుడు మరణించడంతో అతని కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చంద్రగుప్త మౌర్యుని గురించి, బిందుసారుని గురించి డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అశోకుడి గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.